హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ చైతన్య. ఈరోజైతే వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈరోజు చేపలు పట్టడానికైతే వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ వచ్చాము. ఈరోజు సండే కనుక కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చేపలు పట్టడానికి వచ్చేసాను. ఇవ్వండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది వ్యూ. ఇదంతా చెరువులు, మొత్తం చెరువులు ఉన్నారుగా. దీన్ని అయితే ఇప్పుడైతే దాటాలి. ఇదైతే అమ్ము అమ్మో, ఇంత డేంజర్గా ఉందండి. ఇదైతే దాటాను ప్రజెంట్. తర్వాత ఏం జరుగుతుందో చూపిస్తా. లోపలికి చాలా దూరం వచ్చాము, ఒక 2 కిలోమీటర్స్ వరకు వచ్చాము. అలుపు అయితే వచ్చేసి అరే బాబు. దీనిలో ఈ చెరువులు అయితే పడదామని చూస్తున్నారు, కానీ పడతాయో పడవో చూద్దాం. నా పేరు కాదు, నా పేరు అసలు కాదు. ఇప్పుడు పట్టబోయేదైతే ఇది అనుకుంటున్నారు, కాకపోతే ఇదా అదే ఈ పక్కదైద్దో చూద్దాం. మా ఓడైతే కంచెల్లోకి వెళ్తున్నాడు, ఏం జరుగుతుందో చూద్దాం. లోపల ఉండయారా? వెళ్తున్నావా? చూడు, ఎరైతే ఇలా గుచ్చాలి. నెక్స్ట్ అక్కడ ఇరుక్కుపోయావా నువ్వు? ఓకే, ప్రజెంట్ అయితే వెళ్తున్నాము నెక్స్ట్ ప్లేస్కి. అక్కడ ఏమైనా పడతాయేమో ఒకసారి చూసి మీకు చూపిస్తాను. అరే నాని, అక్కడ ఫామ్స్ ఉంటాయి. అసలు నీకు పాములు అంటే భయం కదా. ఇదిగో ఈడే. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, కూల్గా. ఇప్పుడైతే ఈ కాలువలో కనిపిస్తుంది కదా, ఈ కాలువలో అయితే చేపలు పడతాకి ప్రయత్నిస్తున్నాము. అది ఎంతవరకు సక్సెస్ అయిద్దో చూద్దాం. ఈ పక్కన చెరువు, ఆ పక్కన ఇంకో చెరువు, మొత్తం ఇలా ఉంటాయి. మన లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మా వాడు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నన్ను రా 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 అన్న రా అన్నని చంపేస్తున్నాడు. వెళ్తా ఉందాం అతను వెనకాల. ఎంతవరకు ఈరోజు సక్సెస్ అయిద్దో చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ గ్యాలం అయితే వేసాడు, చూస్తున్నాడు. అదేంది బాటిల్ తీసుకొస్తున్నావు? మా వాడు స్మైల్ మామూలుగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏమనుకోబాకండి. ఇటు చూడు ఒకసారి, రైట్ టర్న్ తీసుకో. మా వాడు చూడు పడలేదు ఫ్రెండ్స్, కానీ పడ్డాడు ఫ్రెండ్స్. బండి మీద నుంచి అయితే కాదు ఫ్రెండ్స్, కానీ పడ్డాడు ఫ్రెండ్స్. డబ్బులు అయితే తగిలినాయి. ఏం దెబ్బలు తగిలినాయి? ఎట్లా పడ్డాడు? కాల్తీ కాల్తీ అబ్బో, చేప అయితే ఓడికైతే చేప పడింది. ఒక చేపనైతే పట్టుకున్నారు. వీళ్ళైతే బురదలో చిక్కుకుపోయారు. ప్రజెంట్ ఆ మూలలో ఒకడు ఉన్నాడు, కనిపిస్తున్నాడా? అదిగోండి, అదిగో తల, అదిగో. మా వాడైతే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని మర్డర్ చేశాడు. అదంతా పారిపోతుందంట, కోపం వచ్చింది మా వాడికి. గేలం వేసి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఇదిగోండి 2 గేలాలు. వీడికైతే ఆకలి అవుతుందంట. ఆ చేప పట్టట్లేదని ఆ టీషర్ట్ని తినేస్తూ ఉన్నాడు. హే, చేప పడింది, ఇంకొక కొరమేలు పడింది. కనిపించిందా? ఇది రెండైతే పట్టేశాడు, మూడో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మూడో చేప పడింది. ఇది చాక్ పీస్ అంట, వేస్ట్ అంట. మరి ఇరుక్కుపోయిందాము. నన్నైతే ఇక్కడ కూర్చోబెట్టారు. ప్రజెంట్ అయితే ఇక్కడ కూర్చున్నాను. వీళ్ళైతే చాలా దూరం వెళ్ళిపోయారు. ఇదిగోండి, అక్కడ వెళ్ళి ట్రై చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే 2 చేపలు పడినాయి. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. 2 కొరమేళ్ళు అంట, మా వాడు చెప్తున్నాడు అక్కడి నుంచి. పైన సన్సెట్ లొకేషన్ అయితే అదిరిపోయింది. మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు, చేపలు పడతాకి ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే 2 చేపలు పడ్డాయి.
మిగతా వాటి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏమరా అన్వేష్ దొరకలేదా? వచ్చేస్తున్నారు మా వాళ్ళు అయితే. ప్రజెంట్ అయితే వచ్చేసి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నారు. చేపలు అయితే 2 దొరికినాయి కదా, ఆ 2 ఇది తీసుకొస్తున్నాడు. ఇది వదిలితే ఆ చెరువులో పక్కన చెరువులో పడిపోతుంది. గట్టి పట్టుకో. ప్రజెంట్ అయితే వెళ్ళిపోతున్నాము. చేపలు అయితే 2 పడినాయి. వేరే ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ కూడా ఏమన్నా ట్రై చేస్తాము పట్టడానికి. ఏదంటే దీనిలో ఓపిక ఉండాలి కదా, పేషెన్స్ చాలా ఉండాలి. కానీ ట్రై చేస్తున్నాం. మేము రాంగ్ టైంలో వచ్చామని అనిపిస్తుంది, బట్ మన ప్రయత్నం అయితే చేయాలి కదా. వేరే చెరువు దగ్గరికి అయితే వచ్చాము. ప్రజెంట్ ఇక్కడ ట్రై చేస్తున్నాడు మా వాడు. ఇవ్వండి 2 చేపలు. ఈ 2 కోసం ఇంత దూరం వచ్చాము. ఇప్పుడు దొరికినాయి ఏమన్నా అన్వేష్? చెరువులు చూసారా ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో? ఇవన్నీ మా ఊర్లో చెరువులు. ఇవన్నీ ఎంత లాంగ్ ఉన్నాయి చూడండి. ఇందాక స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ వరకు ఎండ్ చెరువులు. ఇక్కడి నుంచి మళ్ళీ పొలాలు ఉంటాయి. ఇవన్నీ ఎన్ని పొలాలు, పక్కనే చెరువులు, మొత్తం చెరువులు. పొలాల్లో అయితే మినువులు అయితే పండిస్తున్నారు. పైనేమో కల్లుకొండలు చూశారుగా. మా వాడైతే ఇక్కడైతే వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ గేలాలు పట్టుకుని మా వెనకాల రండి 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 సాగు కొడతా ఉన్నాడు. దోమలు చూడండి, ఇక్కడ దోమల్లో తీసుకొచ్చి మమ్మల్ని సాగు కొడతాడు. ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి మినువులు అయితే. ఎంత మినుమేశారు. మనోడు చూసారా ఫ్రెండ్స్, చేపని పట్టడానికి చేపని ఎరగా వేస్తున్నాడు, గేలాలు తగిలిస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చేపలు పడతాకి గేలంకి తగిలిచ్చాడు. ఇదైతే మినప చేను. ఇక్కడ ఎక్కువ మినప, నెక్స్ట్ వరి, ఈ 2 పండిస్తారు. 6 months. మేమైతే వెళ్తూ ఉన్నాము. అతను తీసుకెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తానో చెప్పలేము. ఇంకా చేపలు కావాలంటున్నాడు ఈవినింగ్. ఇవ్వండి మినప చేను అయితే ప్రజెంట్ అయితే ముగ్గిపోయింది. అంటే కోసే టైం వచ్చేసింది. ఇంకెప్పుడు కోస్తారో. ముందైతే మినప చేను, అదే చేనులో సపోటా తోట పండిస్తున్నారు. పక్కనే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. ఈ సపోటా తోటలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అటు పక్కన ఏమైనా ఉందా? కాలువ ఉందా? ఏంది? ఓకే, అటు పక్కన కాలువ ఉందంట. ఇదైతే చాలా వ్యూ చాలా బాగుంది. ఇవ్వండి మా ఫ్రెండ్ ఇంకో అతను ఇక్కడ పడుతున్నాడు. ట్రై చేస్తున్నాడు, ఏం అవ్వట్లేదు. ఇవ్వండి కాలువ అయితే ఇలా ఉంది. ఈ కాలువ రైట్ సైడ్ ఇలా ఉంది. ఇక్కడ దారి ఉంది, కానీ ఊరికే వచ్చాను పైకి. చేపలు అయితే ఈరోజైతే 2 పడ్డాయి, కానీ మస్తు టైంపాస్ అయింది. ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.